హాయ్ ఫ్రెండ్స్, మీకు అలోవెరా జెల్ తయారు చేయడం చూపిస్తాను ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు అలోవెరా, ఇది బాదం గమ్ అండి. అంటే బాదం గమ్ని నీళ్ళల్లో నానవేసాను, ఇలా అయింది. యాక్చువల్గా ఇది బాదం గమ్. బాదం గమ్ అంటే పచారీ షాప్లో ఇస్తారు, ఇలా ఉంటుంది. చాలా పన్నీర్ స్మెల్తో, వెనిగర్ స్మెల్తో ఉంటుంది ఇది. నేను జస్ట్ ఇంత పీస్ నానవేసాను, ఈ మాత్రం అయ్యింది. ఇంకా ఇందులో వాటర్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం. ఇది పెట్టేసి ఓకే. అంటే నేను దీన్ని అలాగే నానేసి ఉంటే పోయిండేది. నేను ఇలా మెత్తగా, వీలైనంత మెత్తగా చూసాను, పూర్తిగా మెత్తగా అయితే అవ్వలేదు. ఇలా అయ్యింది. సరే, ఈ వాటర్ అంతా వడగట్టేసి ఈ మిగిలిన దాన్ని మిక్సీ వేస్తాను. ఇది ప్లస్ ఈ అలోవెరా, దీని లోపల ఉన్న జెల్ ఉంటుంది కదా, గుజ్జు, దాన్ని తీసేసి ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుంటాను. ఆ తర్వాత చూద్దాం. చూడండి, ఇలా అలోవెరా అంతా కూడా ఇలా పీల్ అవుట్ చేసుకున్నాను. ఇలా ఉంది, ఇదిగోండి. ఇలా వీటి మధ్యలో ఉన్నటువంటి దాన్ని తీసుకున్నాను అనమాట. అలాగే దీన్ని బాదం గమ్ని వడగట్టేసుకున్నా, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుంటాం. రెండింటిని మిక్సీ పట్టి చూపిస్తాను. ఇప్పుడు అసలు బాదం గమ్ ఉపయోగం ఏంటి, అలోవెరా ఉపయోగం ఏంటి, ఈ రెండింటిని నిలవ ఉంచడానికి నేను ఇప్పుడు లెమన్ బయో ఎంజైమ్ కలుపుతాను. అసలు బయో ఎంజైమ్స్ అంటే ఏంటి, ఎందుకు మనకి బయో ఎంజైమ్స్ ఎలా హెల్ప్ అవుతాయి, ఇవన్నీ కూడా చూద్దాం. చూడండి, ఈ రెండు కలిపి మిక్సీ పెట్టాను, చక్కటి జెల్లులాగా తయారైంది ఇదంతా కూడా. ఇప్పుడు నేను ఇందులో ఇది లెమన్ బయో ఎంజైమ్. బయో ఎంజైమ్స్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆల్రెడీ మన దగ్గర ఒక వీడియో ఉంది, చూడండి. ఏ బయో ఎంజైమ్ ఒకే ప్రాసెస్ అన్నమాట. ఇది కమ్మటి లెమన్ వాసన వస్తుంది, దానికోసం యాడ్ చేశాను నేను. ఇంకొకసారి బాగా మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది మొత్తం మిక్సీ పట్టాను, ఇలా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఈ బాక్స్లో వేసుకుందాం. పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్, అంతకుముందు ఎప్పుడో కొన్న బాక్స్ ఖాళీగా ఉంది, అందులో పోస్తున్నా. ఓకే అండి, ఇలా తయారైపోయింది. ఇది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ టోటల్ ఇది మన లైట్ మాయిశ్చరైజర్. ఆల్రెడీ పేరు కూడా సరిపోయింది. ఇది ఇప్పుడు లైట్ మాయిశ్చరైజర్ గా కూడా చాలా బాగా పనిచేస్తుంది, మన స్కిన్ని లైట్నింగ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కొంచెం రాసి చూపిస్తాను. ఇట్లా మనకి స్కిన్కి అప్లై చేసేసి వదిలేసేయచ్చండి. దీన్ని స్కిన్ సాఫ్ట్ చేస్తుంది, చాలా హెల్దీగా తయారు చేస్తుంది, ఎలాంటి కెమికల్స్ లేదు. ఇది ప్రిజర్వేటివ్గా నేను ఇక్కడ బయో ఎంజైమ్స్ వాడాను. ఇప్పుడు నేను మీకు బయో ఎంజైమ్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అలోవెరా, వాట్ ఈజ్ బాదం గమ్ అనేది చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్నాం కదా ఈ అలోవెరా జెల్. దీని యొక్క కెమికల్ వాల్యూస్ ఏంటి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి అనేది చూద్దాం. నేను ఆల్రెడీ ఇది అప్లై చేసేసాను ఫేస్ మీద, ఇంకా వాష్ కూడా ఏం చేయాల, అంటే వాష్ చేయాల్సిన నెసిటీ కూడా ఏం లేదు. ఇది చాలా సూదింగ్గా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. మంచి లెమన్ బయో ఎంజైమ్ వేసాం కాబట్టి చాలా మంచి ఎరోమాతో చాలా బాగుంది. ఈజీగా 1 పర్సన్కి 1 మంత్ వచ్చేస్తుంది. బయో ఎంజైమ్స్ వేసాం కాబట్టి ఇది ప్రిజర్వేటివ్స్ కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ వాడాము. 1 మంత్ వరకు ఎలాంటి ప్రాబ్లం 1 మంత్ కాదు, ఇది అప్ టు 6 మంత్స్ ఇది ఎలాంటి పాడవడం ఏమీ ఉండదు. నేను ఏవైతే వాడుతున్నానో అవే నేను మీకు చెప్తున్నాను, నేను వాడి మీకు చెప్తున్నా. సరే, దీనిలో ఉన్నటువంటి మనం ఏమేమి యూజ్ చేస్తాం, అలోవెరా, బాదం గమ్ అండ్ ప్రిజర్వేటివ్ కోసం బయో ఎంజైమ్. వీటి యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, కెమికల్ వాల్యూస్ ఏంటి అనేది చూద్దాం. ఎందుకు బయో 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 అంటున్నానంటే, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్
అగ్నిస్ట్ పొల్యూషన్, మనం వాడే కెమికల్స్, క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, బాడీ క్లీనర్స్, షాంపూస్, ఎవ్రీథింగ్ కెమికల్ మయమైపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళే డ్రైనేజ్ వాటర్ సీకి వెళ్ళి అక్కడ వాటర్ లైఫ్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. చాలా స్పీసెస్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే వన్ డే విల్ కమ్ హ్యూమన్ ఆల్సో కెన్ ఎక్స్టింగ్ ఫ్రమ్ గ్లోబ్. అలాంటి రోజు రాకుండా ఉండాలి అంటే మనం వీలైనంత వరకు నేచర్కి దగ్గరగా ఉండడానికి ట్రై చేద్దాం. మనకి న్యాచురల్ క్లీనర్స్ ఏమున్నాయి, న్యాచురల్గా ఇప్పుడు బాడీ వాష్ ఇట్స్ కెమికల్, అలోవెరా జెల్, ఏదైనా సరే అందులో కెమికల్స్ యూజ్ చేయకుండా కెమికల్ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు కాబట్టి అవేవి లేకుండా మనం ఇంట్లోనే వాడుకునేవేవో చూద్దాం. ఫస్ట్ వాట్ అలోవెరా. అలోవెరా ఏంటి, ఎందుకు వాడుతున్నాం? అలోవెరా యొక్క స్కిన్కి, హెయిర్కి చాలా మంచిదని చెప్తాం. అండ్ ఇట్ ఈస్ వెరీ స్టమక్ ఫ్రెండ్లీ. ఎందుకు దానిలో ఉన్న ఏ ప్రాపర్టీస్ అలా చేయగలుగుతున్నాయి? ఓకే, ఫస్ట్ చెప్తున్నాను. అలోవెరా నేను ఆల్రెడీ పేపర్ మీద రాసుకున్నాను. ఎవ్రీథింగ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. అలోవెరా ఈజ్ యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మన స్కిన్ని, మన చర్మాన్ని కాపాడుతుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపుల్ని తగ్గిస్తుంది. అంటే ఎక్కడైనా కాలినా, ఎక్కడైనా గాయమైనా కొంచెం అలోవెరా జెల్ రాస్తే మనకి చాలా రిలీఫ్ వస్తుంది. మన కొలాజిన్ని, ఈ స్కిన్లో ఉన్నటువంటి కొలాజిన్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. కొలాజిన్ ఫాస్ట్గా ఫామ్ అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కాలింది అంటే అక్కడ ఉన్నటువంటి టిష్యూ దెబ్బతింటుంది. అది త్వరగా ఫామ్ అయ్యి త్వరగా ఏర్పడడానికి ఈ కొలాజిన్ హెల్ప్ చేస్తుంది. కొలాజిన్ ఫార్మేషన్కి అలోవెరా హెల్ప్ చేస్తుంది. బికాస్ ఇందులో ఉన్నటువంటి ఏమున్నాయి కెమికల్స్? ఫినోల్స్, సాల్సిలిక్ యాసిడ్స్, ల్యూకోల్, నైట్రోజన్, యూరియా, సల్ఫర్, సినోనిమిక్ యాసిడ్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో ఉండేటువంటి గిబ్బరెలిన్స్ వూండ్స్ని హీల్ చేస్తాయి, అంటే గాయాల్ని నయం చేస్తాయి. కొలాజిన్ ఫాస్ట్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తాయి. యాంథ్రాక్వినోన్స్, ఇవి ఈ అలోవెరాలో ఉండే యాంథ్రాక్వినోన్స్, ఇవి చాలా జెల్ రూపంలో. అలోవెరా చూడండి, చాలా జెల్ ఫామ్గా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే స్టమక్లో ఫ్రీ మోషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే పొట్టలో మంచి కదలికలను ఇస్తుంది. అది పేగుల్లో మంచి కదలికలు ఉంటే ఫ్రీ మోషన్ అవుతుంది లోపలికి తీసుకుంటే. ఇక యాంథ్రోజన్, ఇందులో ఏం చేస్తుందంటే రెడ్యూసెస్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్గా పనిచేస్తే మనకి రోగాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది. అలా కాకుండా అది హైపర్ యాక్టివ్గా ఉంటే దానికి యాక్షన్ రివర్స్గా ఉంటుంది, అంటే నెగటివ్ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఈ యాంథ్రోజన్ ఈ అలోవెరాలో ఉన్నది కాబట్టి ఇది ఏం చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని హైపర్ యాక్టివ్ కాకుండా నార్మల్గా యాక్టివ్గా ఉంచేలా చూస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది ఈ అలోవెరా లోపలికి తీసుకుంటే. అలోవెరాకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక మ్యాజికల్ మెడిసిన్గా చెప్తారు. స్కిన్కి, హెయిర్కి చాలా మాయిశ్చర్ చేస్తుంది పైకి అప్లై చేసినప్పుడు. సో మనం ఇప్పుడు తయారు చేసిన అలోవెరా జెల్ యొక్క ఉద్దేశం కూడా ఓకే, లైట్ మాయిశ్చర్ టు స్కిన్. అలాగే స్కిన్ యొక్క చూడండి, నేను అప్లై చేసిన తర్వాత ఇంకా ఏమీ పౌడర్ కానీ ఏమీ చేయలేదు, ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ ఇవి మాత్రం పెట్టాను. ఐఎమ్ ఫీలింగ్ సూదింగ్, చాలా సాఫ్ట్గా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ బాదం గమ్ వాడాను కదా. బాదం గమ్ దేనికి వాడాను అంటే ఇది జెల్ ఫార్మేషన్ రావడం కోసం వాడాను. కేవలం అంతేనా? బాదం గమ్ యొక్క ఉపయోగాలు ఏంటి ఇప్పుడు నేను చెప్తాను. ఈ బాదంని బాదం గమ్, బాదం పెసిన్, కఠౌరా, గోండ్ ఖదీరా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. పైకి అప్లై చేయడం కాదు, లోపలికి కూడా తీసుకోవచ్చు ఈ బాదం గమ్ని. ఇది ఫైట్ విత్ ఫ్రీ రాడికల్స్, అంటే లోపల మనకి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ కాకుండా నెక్స్ట్ వీటిల్ని క్యాన్సర్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ ఫార్మేషన్తో ఫైట్ చేస్తుంది, అంటే ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ క్యాన్సర్. యాంటీ బాక్టీరియల్, సేమ్ అలోవెరా లాగే ఈ బాదం గమ్మికి కూడా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. రెడ్యూసింగ్ ఎసిడిటీ, స్టమక్లో మంటగా ఉండడం,
వేడి చేసినట్లు ఉండడం, ఇలాంటి ఎసిడిక్ నేచర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే స్టమక్ అల్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఎసిడిటీ ఎక్కువైతే, యాసిడ్ ఎక్కువైతే ఆ పేగులకి బెజ్జాలు పడ్డం, అల్సర్స్ ఫామ్ అవడం జరుగుతుంది. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ బాడీ కూలెంట్. వీటితో మనం హెల్త్ డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ పెట్టండి, నేను తయారు చేసి చూపిస్తాను. ఇది ఏం చేయాలి అంటే మజ్జిగలోను, లెమన్ జ్యూస్లోను, మిల్క్లోను కలుపుకొని తాగొచ్చు. ఇది మంచి సమ్మర్లో, ఇంక వచ్చేది సమ్మరే కదా, ఇది ఆల్రెడీ ఫిబ్రవరి, ఆల్రెడీ ఎండలు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి మార్చి అట్లా ఉంటుంది, ఇంక ఏప్రిల్ నుంచి ఎరగదీస్తాయి ఎండలు. సో ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ బాడీ కూలెంట్ మన సబ్జా గింజలు ఇలాగా. కాబట్టి ఈ బాదం గమ్కు ఉన్నటువంటి ఈ లక్షణాలు, అలోవెరాలో ఉండే లక్షణాలు మన చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా నేను ప్రిజర్వేటివ్ కోసం ఏం వాడాను? బయో ఎంజైమ్. ఈ బయో ఎంజైమ్, అసలు బయో ఎంజైమ్ ఏంటి? ఫస్ట్లో దీన్ని గార్బేజ్ ఎంజైమ్ అనేవారు. అంటే కూరగాయ తొక్కలు, అరటిపళ్ళ ఫ్రూట్ వేస్ట్, నాట్ ఓన్లీ అరటిపళ్ళ తొక్కలు, ఎనీ ఫ్రూట్ వేస్ట్, అండ్ ఆ పండ్ల తొక్కలు, వీటి నుంచి కూడా ఎంజైమ్స్ తయారు చేసి వాటిల్ని మొక్కలకు వచ్చే పెస్ట్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్లో దీన్ని వాడారు. ఇప్పుడు దీన్ని నేను ఈ బయో ఎంజైమ్స్తో ఎనార్మస్ యూజెస్ అనేవి ఇవి కనిపెట్టారు. అవి ఏమేంటి అంటే పెస్ట్ని కంట్రోల్ చేయడానికి, ఫ్లోర్ క్లీనింగ్కి, బాడీ క్లీనింగ్కి, ఈ లోపల ఇంటేక్కి, అంటే లోపలికి తీసుకోవడానికి మనకి అనేక రకాలుగా వీటిల్ని యూజ్ చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ మీకు పెట్టాను కుంకుడుకాయల షాంపూ ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో కూడా ప్రిజర్వేటివ్గానే వాడాను. అది చాలా బాగుంది, ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఇదిగోండి కుంకుడుకాయ షాంపూ, ఒక బాటిల్ ఆల్రెడీ అయిపోయింది. ముగ్గురు, నాదంటే హెయిర్కి ఇప్పుడు కట్ చేస్తాను కదా చిన్నది, ముగ్గురు లాంగ్ హెయిర్ అంటే మాదొక బాటిల్ అయిపోయింది, ఇంకొకటి ఇంకా ఉంది. చాలా బాగుంది నిజంగా. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ యూజింగ్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ బయో ఎంజైమ్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే సిట్రస్తో తయారు చేస్తే సిట్రిక్ ఎంజైమ్స్ అంటారు. అలా కాకుండా డైవర్సిఫైడ్ ఎంజైమ్స్ కావాలి మొక్కలకి వేసేటప్పుడు అంటే రకరకాల ఫ్రూట్ పల్ప్స్, వెజిటబుల్ పల్ప్స్ వాడండి. అదర్వైజ్ వెజిటబుల్స్ అయినా సరే. అప్పుడు డైవర్సిఫైడ్ రకరకాల ఎంజైమ్స్ అన్ని ఒకే దాంట్లో వస్తాయి, మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ వస్తాయి. అవి మీకు ఇంట్రెస్టెడ్ అయితే చెప్పండి, నేను అవి ఈ మొక్కలకి వాడే బయో ఎంజైమ్స్ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఏ రేషియోలో తీసుకోవాలి? 1:3:10:20 రేషియోలో తీసుకోవాలి. ప్రతి బయో ఎంజైమ్ ఒకే ప్రాసెస్ అండి చేస్తుంది. 1 అంటే ఆ 1 ఫర్ జాగరీ, బెల్లం 1% తీసుకుంటే, అంటే 100 grams బెల్లం తీసుకుంటే 1:3:10:20 అన్నాను. 3 ఫర్ మనం ఏమైతే పీల్స్ వాడుతున్నామో అవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలోవెరా బయో ఎంజైమ్ చేస్తున్నాను అనుకోండి, 100 grams బెల్లం తీసుకుంటే 300 grams అలోవెరా తీసుకుందాం. 10 ml అంటే 1 లీటర్ వాటర్ యాడ్ చేద్దాం. ఇదంతా కూడా 20 ఫర్ కంటైనర్. ఓకే, ఈ 20 liters పట్టే ఫర్ ఎగ్జాంపుల్ 2 liters పట్టే జార్లో 1 లీటర్ 1 kg లెక్క తీసుకున్నామంటే 20 liters జార్ తీసుకోవాలి. ఇంట్లో అంతంత 20 liters అలా చేయం కాబట్టి ఓకే, 2 liters పట్టే జార్ ఒకటి తీసుకుంటే, అదర్వైజ్ ప్లాస్టిక్ డబ్బా. లోపలికి తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ గ్లాస్ వాటిల్లో తయారు చేయండి. జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్కి, హెయిర్ క్లీనింగ్కి, బాడీ వాష్ ఇలాంటివి చేసుకునేటప్పుడు కేవలం ప్లాస్టిక్ డబ్బాలు సరిపోతాయి. మూతి వెడల్పుగా ఉన్నవి, పప్పులు అమ్ముతారు కదా బయట, చాక్లెట్లు, బిస్కెట్లు, వాళ్ళ దగ్గర ఒక 20 రూపీస్ ఇస్తే ఒక బాటిల్ ఇస్తారు, అవి సరిపోతాయి, చక్కగా బాగుంటాయి. అలాంటి దాంట్లో ఒక 2 liters 3 liters జార్ తీసుకోండి. 1 వంతు బెల్లం, 3 వంతులు మనం ఏమైతే వేయాలనుకుంటున్నామో అవి, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవి. నెక్స్ట్ 1 లీటర్ అంటే 10 times వాటర్, మనం ఎంత తీసుకుంటున్నామో దానికి 3 రెట్లు, దానికి 10 రెట్లు వాటర్. అదర్వైజ్ అంతే, 100 grams బెల్లంకి 10 times అంటే 100 into 10 1000 ml వాటర్ అంటే 1 లీటర్ వాటర్. ఇదంతా కూడా 2 liters జార్లో పెట్టుకొని ఉంచుకుందాం. ఇది
ఫస్ట్ 1 month కూడా ఫస్ట్ అప్ టు 15 days ఎవ్రీడే ఓపెన్ చేసి తీయాలి, మూత లిడ్ ఓపెన్ చేసి చూడాలి. ఎందుకంటే గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటే ఎప్పుడప్పుడు గ్యాస్ రిలీజ్ అవ్వాలి, అదర్వైజ్ గ్లాస్ అయితే బ్రేక్ అయిపోతుంది. ప్లాస్టిక్ కూడా కొన్ని రోజులకి బ్రేక్ అవుతుంది, బల్జ్ అవుతుంది ఫస్ట్, ఆ తర్వాత బ్రేక్ అవుతుంది. సో అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక 15 days వరకు తీయాలి, తర్వాత 3-4 daysకి, ఆ తర్వాత 1 weekకి. అట్లా మనం దీన్ని ఎప్పటి వరకు ఉంచాలి అంటే 1 month వరకు మాత్రం మూత ఓపెన్ చేస్తూనే ఉండాలి. ఆఫ్టర్ దట్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ తీయండి. సెకండ్ మంత్, థర్డ్ మంత్ అసలు ఓపెన్ చేయక్కర్లా. అలా 90 days 3 months ఉంటే మీకు కావాల్సిన బయో ఎంజైమ్ చక్కగా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్లో వేసుకుంటే ప్రిజర్వేటివ్ గా వాడుకోవచ్చు, ఫ్లోర్ క్లీనింగ్ కి వాడుకోవచ్చు. ఒక 30 ml, ఒక హాఫ్ బకెట్ నీళ్ళల్లో 30 ml వేసుకుంటే ఫ్లోర్ క్లీనింగ్ కి వాడుకోవచ్చు. అవన్నీ నేను ఫ్లోర్ క్లీనింగ్ కి ఎలాంటి బయో ఎంజైమ్స్ ఇవన్నీ నేను తయారు చేసి చూపిస్తాను మీకు. అసలు బయో ఎంజైమ్స్ యూజెస్ ఏంటో చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఓకే చెప్పేశాను. ఇట్ ప్రొడ్యూస్ గ్యాస్ అప్ టు 1 month, సో ఎవ్రీడే గ్యాసెస్ రిలీజ్ అప్ టు 10 days, అప్ టు 10 to 15 days. ఓకే, ఇవన్నీ బయో ఎంజైమ్స్ యొక్క యూజెస్. మనం ఈ బయో ఎంజైమ్, బాదం గమ్, అలోవెరా కలిపి యూజ్ చేసినటువంటి ఈ మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక 6 months వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వాడుకోవచ్చు. నేను ఆల్రెడీ తయారు చేసిన వెంటనే పెట్టేసుకున్నా. ఫీలింగ్ వెరీ సూది, హ్యాపీ. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నానో, ఏదైతే మీకు చెప్తున్నానో ఎవ్రీథింగ్ నేను మా ఇంట్లో వాడుకొని నాకు బాగుంది అని అనిపిస్తేనే మీకు చెప్తున్నాను. ఓకే, ప్లీజ్ ఎంకరేజ్ మీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.